మళ్ళీ రాని ఆ అద్భుతమైన రోజులు. తెల్లవారుజామున పక్షుల కిలకిలా రావాలు మా నిద్రను మెల్లగా లేపేవి. వంటింట్లో అమ్మ వంట చేస్తూ కదిలినప్పుడల్లా ఆమె గాజుల శబ్దం ఇప్పటికీ చెవుల్లో మోగుతూనే ఉంటుంది. నాన్న పనికి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా ఇంటి మొత్తం ఓ నమ్మకమైన హడావుడి. అందరం కలిసి అల్పాహారం చేసిన తర్వాత స్నేహితులతో బయటకు పరుగులు, గోట్లు ఆట, బావిలో ఈత. ఎండాకాలం అంతా నవ్వులతో గడిచిపోయేది. సాయంత్రం అయ్యే వరకు ఇంటికి వెళ్ళాలనే ఆలోచనే ఉండేది కాదు. మాకు ఏదైనా కావాలంటే నేరుగా అమ్మనే అడిగేవాళ్లం. అమ్మ నాన్నతో చెప్పి నాన్న తన గంభీరమైన స్వరంతో ఊ ఊ అని అనేవారు. ఆ మాట వింటే మనసు చెప్పలేని ఆనందంతో నిండిపోయేది. పండగలు వస్తున్నాయంటే వారాలు రోజులు ముందు నుంచే ఏదో తెలియని ఉత్సాహం. అమ్మ పిండి వంటలు చేస్తుంటే బంధువుల పిల్లలు ఇంటికి చేరేవారు. మా దుస్తులు కూడా అమ్మ నాన్ననే ఎంచుకునేవారు. అయినా అవే మాకు ప్రపంచంలో బెస్ట్ అనిపించేవి. సాయంత్రం నాన్న పని ముగించుకుని ఊరి ఆరు బయట స్నేహితులతో మాట్లాడుతుంటే ఆ మాటలు వింటూ ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకుంటూ ఆశ్చర్యపోయేవాళ్ళం. అవి మళ్ళీ రాని రోజులు. చాలా సాధారణమైనవి, కానీ అద్భుతమైనవి. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మద్దతు ఇవ్వండి. ధన్యవాదాలు.